అట్లా అమ్మవారిని ఆరాధించి ఇక అమ్మవారి యొక్క సేవలో ఉండి ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా ఈ నేను సంకల్పించిన కార్యక్రమం అంతా మీపైనే భారం వేస్తున్నారు కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళి ఎటువంటి ఆడంబరాలు లేవమ్మా, ఒక కుంకుమ, ఇంత పసుపు గౌరమ్మ, 2 తమలపాకులు, ఒక అరటిపండు, ఇవే మీరు వాళ్ళకి భక్తులకు ఇవ్వాల్సినవి. మిగతా వ్యవస్థితాలు పెద్ద పెద్ద ఆడంబరాలు అవన్నీ కూడా మనకి ఏమవుతూ చిన్నగా మన లక్ష్యం కుంకుమ అర్చన చేయడానికి. కుంకుమ కావాలి, అర్చనకి సువాసన కావాలి. ఇవి 2 ముందు లక్ష్యాలు. తర్వాత అన్నీ కూడా మనం ఎక్స్ట్రా కాబట్టి అవి ఉన్నా లేకున్నా మిగతా కార్యక్రమాలన్నీ కూడా మనం చేయాలి. ముందు ఇంకా కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమ వివరాలు కూడా మీకు మీ కాంటాక్ట్స్ ఉన్న లావణ్యమ్మ ద్వారా మీకు కూడా తెలియజేస్తాం. మీ ప్రాంతాల్లో కూడా వస్తాం. అన్ని దగ్గరలో వినాయకనగర్, గంగాస్థాన్ అన్ని దగ్గరలో ఇప్పుడు వారు పిలిచి ఉన్నారు. ఆ కార్యక్రమం ముందుకు అన్నీ కూడా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీ యొక్క సమయాన్ని అమ్మవారి కోసం వెచ్చించి అమ్మవారి పూజలో పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణ అనుగ్రహానికి మీరందరూ పాత్రలైనందుకు ఆ యొక్క ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అమ్మకు మంచిగా పాద నమస్కారం చేస్తూ ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని అమ్మవారిని మనసారా కోరుకుంటున్నాను. ఆదిశంకరాచార్య భగవానికి జై.